లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అయితే మనందరికీ తెలుసు. డార్లింగ్ నటిస్తున్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు కొత్త ప్రాజెక్ట్ సైతం పూర్తి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు మన ప్రభాస్. మరి ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ కొత్త సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేశారట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్కమింగ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. అలాగే డైరెక్టర్ హను రాఘుపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్స్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పుడు డార్లింగ్ కొత్త సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని, అందుకు ఆమె భారీగానే డిమాండ్ చేస్తుందని టాక్ నడుస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఏ సినిమా అనేది తెలుసుకుందామా? ఆ బ్యూటీ మరెవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే. యానిమల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ ప్రధాన పాత్రలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో డార్లింగ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి అయితే వెళ్ళనుంది. తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో డార్లింగ్ నటించనుండడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి అయితే ఏర్పడింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఇందులో డార్లింగ్ సరసన దీపికా పడుకునే సంప్రదించారని చిత్ర యూనిట్ అంటుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు దీపిక 20 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన అయితే రానుంది. ఇదివరకే ప్రభాస్ దీపిక కలిసి కల్కి 2898 AD చిత్రంలో అయితే నటించారు. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ లో కూడా కలిసి నటించబోతున్నారు. అలాగే ఇప్పుడు స్పిరిట్ సినిమాలో కూడా మరోసారి వీరిద్దరి జోడీ అలరించనుంది. స్పిరిట్ సినిమా కోసం ఇదివరకు మృణాల్, ఆలియా భట్, రష్మిక మందన పేర్లు కూడా అయితే తెరపైకి వచ్చాయి.